తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి భయం కలుగుతూ ఉంది అంటుంది ఆర్కే రోజా. భయం ఎందుకు కలగదు? 100% మరి ప్రపంచ వ్యాప్తంగా వచ్చినటువంటి 100 కోట్ల భారతీయులు ఒక్కొక్కరు 2 సార్లు వస్తారు, 3 సార్లు వస్తారు. వాళ్ళ ఇష్ట ప్రకారం ముడుపుల కోసం మొక్కులు చెల్లించుకునేందుకు ప్రజలు భారీగా భారతదేశం ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తిరుమల కొండకు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మీరు చేసినటువంటి తప్పు, హిందూ సాంప్రదాయాన్ని, హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మీరు చేసినటువంటి పాపం ఎప్పుడైనా మన గుండెలు వెంటాడుతూనే ఉంటుంది, మన వెన్నెమునక వెనక పరిగెడుతూనే ఉంటుంది. కాబట్టి ఆర్కే రోజా బయటికి బీభత్సంగా నటించినా, గాంభీర్యంగా ప్రవర్తించినా, ప్రదర్శించినా, మరి జోగి రమేష్ తో మాట్లాడేటప్పుడు మాత్రం ఆవిడ బయటపడిపోయిందనే చెప్పాలి. అయితే దొంగలు మాట్లాడుకునేటప్పుడు ఏముంటాయి, నువ్వు ఎక్కడ నొక్కేసావు, నువ్వు ఎక్కడ లేపేశావు అని ఎలా అయితే మాట్లాడుకుంటారో, దొంగలు కాస్త ప్రశాంతంగా సమయం దొరికినప్పుడు మాట్లాడుకునేటువంటి మాటలు ఇవి. నా భయం వేసిపోతుంది అందరికీ, అందరి ముఖాల్లో ఆ భయం కనబడుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో చట్టాల దృష్ట్యా వీళ్ళు తప్పించుకోలేరు అనేటువంటి భయం, ఆందోళన అన్నీ కూడా బయటపడుతున్నాయి.